హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చోలే భటూరే ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది నార్త్ ఇండియన్ డిష్ అండి. తెల్లారితో బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్లో డిన్నర్కి కానీ చేసుకోవచ్చు. దీనికి ముందుగా తెల్లవి బుడ్డ శనగలు ఉంటాయి కదండి, అవి ముందుగానే నానబెట్టి పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్ తరిగి పెట్టుకోండి, పచ్చిమిర్చి, టమాటా, ఆలు తరిగి పెట్టుకోండి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నూనె తగినంత, ఉప్పు తగినంత అండి, కారము తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇది కుక్కర్లో వండుకోవాలండి, ఎందుకంటే శనగలు ఉడకాలి కదండి, కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. కాబట్టి మనం ముందుగానే కుక్కర్ పెట్టుకునేద్దాం. స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక దీంట్లో మసాలా దినుసులండి, బిర్యానీ ఆకు, పట్టా, లవంగ, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇలాచి, సాజీరా అన్నీ వేసుకొని ఆ ఫ్లేవర్స్ అంతా బయట వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనము తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎంత దూరగా ఫ్రై అయితే రుచి అంత బాగా వస్తుందండి. చూడండి, ఇలాగా దూరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కానీ వేసేసుకొని టమాటాలు కొద్దిగా బాగా మెత్తబడేటట్టుగా చేసుకోవాలండి. ఇది నార్త్ ఇండియన్ డిష్ అండి. ఇవి తెల్ల బఠానీలు, తెల్ల శనగలతో కాకుండా నల్లవి బుడ్డ శనగలు ఉంటాయి కదండి, వాటితో కానీ చేసుకోవచ్చు. కాకపోతే ఈ తెల్ల కాబూలీ శనగలతో చేసుకుంటే చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూను వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు కంపల్సరీ వేయాలండి. ఈ డిష్కి కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. తర్వాత ఇందులోకి బంగాళాదుంప ముక్కలు వేసుకొని బాగా బంగాళాదుంప ముక్కలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలా. తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బుడ్డ శనగల్ని వేసేసుకోవాలండి. కాబూలీ శనగల్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగానే పచ్చిమిరపకాయలు వేసాం కదండి, ఇప్పుడు ఉప్పు మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే పచ్చిమిరపకాయలు వేసాం కదా, అది చూసుకొని కొద్దిగా కారం, మీకు ఎంతైతే కారం కావాలనుకుంటారో దానికి తగినంత కారం వేసుకోండి. ఎందుకంటే మనం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా చూసుకొని కారం వేసుకోండి. తర్వాత ఈ కారం అంతా కలిపేశాక ఇందులోకి గరం మసాలా ఉంటుంది కదండి, అది 1/2 టీ స్పూన్ వేసుకోండి. గరం మసాలా 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఈ మసాలాలంతా బాగా కలిసిపోయేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలా. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఈ కాబూలీ శనగలు, ఆలు అంతా ఉడకడానికి కావాల్సినంత నీరు వేసేసుకోండి. ఒక రవ్వ నీరు ఎక్కువైనా పర్వాలేదండి, మళ్ళీ లాస్ట్లో మనం స్మాష్ చేస్తాం కాబట్టి నీరు సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని బాగా ఒక 5-6 విజిల్లు వచ్చేటట్టుగా ఉడకబెట్టుకోండి. ఎందుకంటే కాబూలీ శనగలు, ఉల్లగడ్డ బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఆలు, కాబూలీ శనగలు బాగా మెత్తగా ఉడికిపోవాలా. నేను ఉల్లగడ్డ అంటున్నాను కదండి, మేము ఉల్లగడ్డ అని కానీ పిలుస్తాము ఆలుని, అందువల్ల కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ బంగాళాదుంపలు, ఆలు ముక్కల్ని, కాబూలీ శనగల్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు మన దగ్గర స్మాషర్ ఉంటుంది కదండి, ఆ ఇట్లే ఉడకబెట్టుకుంటే గింజలుగా కాయలుగా ఉంటుందండి. కాబట్టి ఈ స్మాషర్తో బాగా స్మాష్ చేసేసామంటే బాగా మెత్తగా స్మాష్ అయిపోతుంది. మనం పూరీలోకి కానీ చపాతీలోకి కానీ తినడానికి బాగుంటుంది. చూడండి, స్మాష్ చేసేసాక ఎలా వచ్చిందో ఇలా ఉంటుంది. అప్పుడు పిల్లలు మొత్తం తినేస్తారు, దాంట్లోంచి వేరుపరచరండి. చూడండి, ఇది పూరీలోకి నేను చేసుకున్నానండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ చోలే భటూరే మీరు ఇంట్లో తయారు చేసి చూడండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఉంటానండి, బాయ్.